Next, magnetic field or magnetic induction. Magnetic induction, magnetic field, magnetic intensity, all are same. So we have a symbol for this, B to denote చేస్తాం. What is magnetic induction? Is nothing but as it is we can express by the electric field. How the electric field is expressing ఎవ్వరు చెప్పలే ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములాస్ డిరైవ్ చేస్తూ చెప్తున్నారు, బట్ డెఫినేషన్ ఏంటి? దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ ఛార్జ్ అని చెప్తాం. సమ్ పర్టికులర్గా ఒక ఫోర్స్ వస్తుంది, ఫోర్స్ వేరే, ఫీల్డ్ వేరే. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్, ఫోర్స్ ఇక్కడ నుంచి చెప్పొచ్చు, ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్యూ లేదా K into Q1 Q2 by R square, very famous formula, Coulomb's formula. Or F equal to EQ, that particle or the charge is experiencing the force is E into Q. So Q factor ని బట్టి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? E equal to the force experienced by a certain charge. సో మనం ఇక్కడ Q చార్జ్ ఇక్కడ ప్లేస్ చేస్తూ అండ్ ఇక్కడ ఒక ఛార్జ్ 1 కూలమ్ ఆఫ్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాం. ద అబ్జర్వింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫీల్డ్ అబ్జర్వ్ చేసినప్పుడు హౌ మచ్ ఫీల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ క్యూ చార్జ్ ఆన్ దట్ 1 కూలమ్ ఆఫ్ ఛార్జ్. సో ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందంటే దట్ F బై క్యూ. సో ఇక్కడ నుంచి డెరివేషన్ చేస్తాం, దట్ ఈజ్ F ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 క్యూ, K వాల్యూ రాస్తున్నాం, అంటూ Q1 Q2 బై R స్క్వేర్ అంటే R స్క్వేర్ వాల్యూ. ఇక్కడ మనం 1 కూలమ్ ఆఫ్ తీసుకుంటున్నాం కదా, కాబట్టి ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ ఛార్జ్. అంటే ఫీల్డ్ ఫార్ములా ఏమైపోయింది? ఇట్ ఈస్ 1/4πε0 ఇంటూ Q బై R స్క్వేర్. ఇట్ ఈస్ నాట్ Q1 Q2. ఓకే, ఫీల్డ్ వేరే, ఫోర్స్ వేరే. క్లియర్? ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం సేమ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఇవన్నీ క్వశ్చన్లో కనిపిస్తుంటాయి. సో బీని డెఫినేషన్ చేయాలంటే సేమ్ అగైన్ మనం ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఈ మ్యాగ్నెట్లో సౌత్ పోల్ నార్త్ పోల్స్ తీసుకుని వెరీ ఈజీ చేయండి, దాన్నే సేమ్ అదే ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాం. అందుకే అక్కడ సేమ్ అదే కూలమ్స్ ఇక్కడ కాపీ కొడతాడు. మళ్ళీ ఫస్ట్ న్యూటన్ నుంచి కాపీ కొట్టడం స్టార్ట్ చేసి, న్యూటన్లో మాసెస్ తీసుకున్నాడు ఆయన, బట్ దాన్ని కొంచెం కాపీ కొట్టి ఏమైంది? చార్జెస్కి వచ్చింది. ఆ చార్జెస్ కూలమ్స్ అనే సైంటిస్ట్ వచ్చి చార్జెస్ మధ్యలో అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుందని చెప్తూ సేమ్ కాన్సెప్ట్ని చార్జెస్కి అప్లై చేస్తుంది. అండ్ అదే సేమ్ సైంటిస్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మ్యాగ్నెట్స్ మధ్యలో కూడా రిపల్షన్ అట్రాక్షన్ ఉంది మనకు తెలుసు. సో అట్రాక్షన్స్ రిపల్షన్స్ కూడా ఫార్ములా సేమ్, F equal to μ0/4π into m1 m2 by d స్క్వేర్ లేదా R స్క్వేర్ అని రాస్తాం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సేమ్ టెస్ట్ ఛార్జ్ ఒక P పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు దీని మీద ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది డ్యూ టు దిస్ నార్త్ పోల్, ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది డ్యూ టు సౌత్ పోల్. ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని మనం B ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పోల్, ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై యూనిట్ పోల్ స్ట్రెంత్ అంటాం. సో దీన్ని మనం కన్వీనియంట్గా రాసుకుంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ లేకుండా రాయొచ్చు. దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ F ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ B ఇంటూ M లేదా M ఇంటూ B రాస్తాం. అంటే ఈచ్ పోల్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు M ఇంటూ B అవుతుంది. సౌత్ పోల్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. హౌ మచ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సౌత్ పోల్? -M ఇంటూ B డ్యూ టు బై అబ్జర్వింగ్ ఆఫ్ ద P పాయింట్. ఒక P పాయింట్ నుంచి ఫీల్డ్, వీళ్ళంతా ఫీల్డ్ ఎమిట్ చేస్తారు కదా, ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇలా ఎల్లో క్రాస్ సెక్షన్ కావు, కానీ ఇలా ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేసేటప్పుడు P పాయింట్ నుంచి కూడా కొన్ని వెళ్తాయి. దేర్ ఫోర్ P పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ పోల్ అనేది ఎంత ఫీల్డ్ ఎమిట్ చేస్తుంది, ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే F/M. ఓకేనా? సో ఆ ఫీల్డ్ కంపారిజన్ చేసినప్పుడు ఫోర్స్ వస్తుంది. ఈవెన్ సౌత్ పోల్ కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడికి వస్తాయి? ఫైనల్లీ కమ్స్ టువార్డ్స్ ద సౌత్. సో సౌత్ దగ్గరికి వచ్చేస్తాయి. మళ్ళీ సౌత్ ఇన్సైడ్లో తీసుకుంటే సౌత్ టు నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది. దిస్ ఈజ్ ద పాత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ బేస్ చేసుకుని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కంపేర్ చేస్తాం. బట్ ప్రీవియస్ టాపిక్కి అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎలక్ట్రిక్ చార్జెస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇండివిజువల్లీ ఏ క్యూ చార్జ్ లైక్ -Q చార్జ్, -Q3 చార్జ్, అట్లా ఇండివిజువల్ ఒక చార్జ్ గురించి స్టడీ చేస్తాం. బట్ మ్యాగ్నెట్లో అట్లా పాసిబిలిటీస్ కావు. మ్యాగ్నెట్ ఈజ్ ఆల్వేస్ ఏ డైపోల్, ఇట్ నెవర్ బికమ్ ఏ మోనోపోల్. ఎన్ని పీసెస్ కట్ చేసినా ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ డైపోల్ అని మనం ప్రీవియస్ లెక్చర్ డిస్కస్ చేసాం. సో అది పర్టికులర్గా ఇదే డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా B ఫ్యాక్టర్ని ఎప్పుడు మనం సాల్వ్ చేయాలనుకుంటే అది డైపోల్గానే తీసుకొని చేస్తాం. ఇక్కడ కూడా డౌట్ రావచ్చు, మరి అక్కడ 1 కూలమ్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటే టెస్ట్ ఛార్జ్, ఇక్కడ P పాయింట్ దగ్గర కూడా టెస్ట్ ఛార్జ్ వాల్యూ +1 నార్త్ పోల్ ఆఫ్ ది
పోల్ స్ట్రెంత్ తీసుకుంటాం, అంటే ప్లస్ m తీసుకోవాలి. ఇక్కడ టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు +1 కూలుంబ్ అని తీసుకుంటాం, అంటే మనం టెస్ట్ ఛార్జ్ అంటాం లేదా పాయింట్ ఛార్జ్ అంటాం. కంపేర్ చేసినప్పుడు వెరీ లో వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు కూలుంబ్ మైక్రోలో తీసుకుంటే ఇది 1 మైక్రో కూలుంబ్స్, ఒకవేళ నానోలో తీసుకుంటే ఇది నానో. కంపారిజన్ చేసేటప్పుడు చూడండి, ఈ రూమ్ సైజ్తో కంపేర్ చేసి మనం ఎంత, ఈ రూమ్స్ సైజ్తో కంపేర్ చేస్తున్నాం, మనం పాయింట్ అయిపోతాం. ఎర్త్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే మనం పాయింట్ అవుతాం, అంతేనా. ఎర్త్ సర్ఫేస్ అంత షేప్ ఉండాలంటే చాలా హ్యూజ్ మాస్ కావాలి నీకు. సో అట్లా కంపారిజన్ ప్రాసెస్లో మనకి పాయింట్ అనే వర్డ్ వస్తుంది, టెస్ట్ అనే పాయింట్ వస్తుంది, పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకే ఏ ఆబ్జెక్ట్ పైకి వేసినా కిందికి పోతుంది, బికాస్ ఆఫ్ వి ఆర్ ఆల్ పాయింట్ మాసెస్ కంపేర్ టు ద ఎర్త్ గ్రావిటీ. ఇంత పెద్ద ఎర్త్ గ్రావిటీ కాబట్టి 9.8తో అంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది, అందుకే మనం కింద పడుతున్నాం. ఎప్పుడైనా సరే న్యూటన్స్ ఏం చెప్తాడు, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఫర్ బోత్ బాడీస్. అఫ్కోర్స్ సైజ్ మీద డిపెండ్ అవుతాయి, ఇక్కడ సైజ్ డిఫరెన్స్ వచ్చింది మనకి, మనం వేరే ఎర్త్ వేరే. దట్స్ వై ఎవ్రీ టైం మనం కిందికి వెళ్తున్నాం. ఎందుకు ఎర్త్ మన సైడ్ రావట్లేదంటే మాస్ డిఫరెన్సెస్. ఇక్కడ కూడా ఛార్జ్ అలాగే డిస్కస్ చేస్తాం, ఛార్జ్ ఫ్యాక్టర్ కూడా అంతే. డిఫరెంట్ ఛార్జెస్ తీసుకొని చేయొచ్చు, కానీ అక్కడ అలా చేయడానికి రాదు. క్లియర్? మ్యాగ్నెటిక్ ఇండక్షన్, వి గాట్ ఎ న్యూ ఫిజికల్ క్వాంటిటీ, దట్స్ వై వీ షుడ్ ఫైండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వాట్ ఈజ్ యూనిట్స్ అంటే ఇక్కడ మనం క్లియర్గా ఫార్ములాని బేస్ చేసుకొని యూనిట్స్ చెప్పాలి ఎప్పుడైనా. లైక్ న్యూటన్ పర్ పోల్ స్ట్రెంత్, ఇది m అంటే పోల్ స్ట్రెంత్ ప్లస్ m మైనస్ m. ఎమ్ను మనం ఇక మనకు మీటర్స్ మాసెస్ రావు, ఇక ఇక్కడ సెకండ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇవే కనిపిస్తుంటాయి. a ఇంటూ యాంపియర్ మీటర్ అవుతుంది, లేదా దీనికి ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జౌల్ పర్ యాంపియర్ మీటర్ స్క్వేర్ ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్, వెబర్ అంటాం WB, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఆర్ వెరీ ఫేమస్ టెస్లా, టీతో డినోట్ చేస్తాం. టెస్లా ఈజ్ యూనిట్స్. ఇప్పుడు మనం వాడేది ఎక్కువగా ఇది వాడతాం, ఓకే. ఇవి మనకి యూనిట్స్ అంటాం. అండ్ CGSలో కూడా మెజర్ చేస్తాం. వినో CGSలో రాసేటప్పుడు గాస్ అని రాస్తాం. గాస్ వాల్యూ, వీ షుడ్ నీడ్ కన్వర్షన్ ఆఫ్ గాస్ వాల్యూ. 1 గాస్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ టెస్లా. ఈ కన్వర్షన్ కూడా అవసరం, ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుంది. గాస్లో ఇచ్చినప్పుడు ఇది CGS యూనిట్స్, గాస్లో మెజర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో దట్ ఈజ్ గోయింగ్ టు బి ఏదో ఒక బేసిక్ ఫార్ములా తీసుకు, ML T⁻⁻2 A⁻⁻1 అండ్ నెక్స్ట్ L⁻⁻1. L⁻⁻1 ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇట్ బికమ్స్ L⁻0 అయిపోతుంది, T⁻⁻2 A⁻⁻1. సో మీకు ఒక ప్రీవియస్ టైంలో ఒకసారి చెప్పా, వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ సెకండ్ ఇయర్ ఫ్యూ డైమెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై హార్ట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బై హార్ట్ చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నేర్చుకోవాలి. ప్రతి దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి మనం F/m అని తీసుకొని సాల్వ్ చేయడం వేస్ట్, టైం వేస్ట్. డైరెక్ట్గా ఫోర్స్ను వర్క్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైమెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. MT⁻⁻2 A⁻⁻1 ఇమీడియట్గా గుర్తొస్తే నీకు డైమెన్షన్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఓకేనా. సో సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్తోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫీల్డ్ ఎలా బిహేవ్ చేస్తుందో మ్యాగ్నెట్లో కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రాపర్ వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెక్టార్, ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. సో ఆ వెక్టార్ డైరెక్షన్ తీసుకుంటే ఇలా మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూస్ అంటే, లైక్ నార్త్ సౌత్ పోల్స్ తీసుకున్నప్పుడు ఫీల్డ్ ఇండక్షన్ ఇక్కడ నుంచి మనం M పోల్ తీసుకుంటున్నాం ప్లస్ M, లైక్ ప్లస్ ఛార్జ్. సో ఫీల్డ్ లైన్స్ ఆర్ అవుట్వర్డ్ డైరెక్షన్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ -M, ద ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇన్. సో ఇలా ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. సో అంటే ప్రాపర్ డైరెక్షన్ ఉంది కదా, అంటే ఫీల్డ్ లైన్స్కి డైరెక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో వీటిని బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అన్నీ క్లియర్గా ఎందుకు నేర్చుకోమనంటే, ఎలక్ట్రిక్ చార్జెస్ ఈజ్ ఆల్వేస్ ఎ డైపోల్ కాబట్టి మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ కంపారిజన్ చేస్తాం యాక్సిల్ లైన్ పైన, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ యాక్సిల్ లైన్ పాయింట్ అండ్ ఈక్విటోరియల్. ఇవి డెరివేషన్స్ ఏం అవసరం లేదని డైరెక్ట్గా సాల్వ్ చేద్దామని చెప్పేసి కొంచెం ఫార్ములాస్ అన్ని లేదా ప్రీవియస్ టాపిక్ని బాగా నేర్చుకోమని చెప్పిన. సో యాక్సిల్ లైన్ పాయింట్ అంటే ఏంటి? వెన్ యూర్ టేకింగ్ ఎ మ్యాగ్నెట్, దట్ మ్యాగ్నెట్ బిహేవ్స్ యాజ్ ఎ డైపోల్ ఆల్వేస్, నార్త్ సౌత్ నార్త్ తీసుకుంటాం. అండ్ వెన్ యూ ట్రయింగ్ టు ఫైండ్ ఎ పాయింట్ ఆఫ్ అన్ యాక్సిల్ లైన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్స్లో అలాంగ్ ద యాక్సిస్లో తీసుకుంటే దాన్ని యాక్సిల్ లైన్ అంటాం.
సేమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో చేస్తాం. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్? వెన్ ప్లస్ అండ్ మైనస్ అనే టూ చార్జెస్ని ఈక్వల్ అండ్ ఆపోజిట్ నేచర్లో ఉంటాయి, దే ఆర్ ప్లేస్డ్ ఇన్ సర్టెన్ డిస్టెన్స్, దే ఫార్మ్డ్ ఎస్ సర్టెన్ డిస్టెన్స్, ఇట్ కాల్డ్ ఎస్ అ డైపోల్. ఈక్వల్ ఉండాలి, అపోజిట్ ఉంటాయి. పోల్ కూడా చూడండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్లో ఎప్పుడైనా మ్యాగ్నెట్లో దీని యొక్క పోల్ స్ట్రెంత్ ఎక్కువ దీని తక్కువ ఉంటుందా? ఎప్పుడు ఒక మ్యాగ్నెట్ ఫామ్ అయిందంటే వీటి పోల్స్ ఆర్ ఈక్వల్. పోల్ దగ్గర మ్యాక్సిమం పోల్ స్ట్రెంత్ ఉంటుందని చెప్తాం. అగైన్ మూవింగ్ టువార్డ్స్ ద మ్యాగ్నెట్ పోల్ స్ట్రెంత్ డిక్రీజ్ అయిపోతుంది సెంటర్కి వచ్చేసరికి. సో ఈ ఇద్దరు సేమ్ ఉండాలి, ప్లస్ M ఉంటే ఇది -M అవ్వాలి. సో ఇక్కడ కూడా అంతే, డైపోల్గా వర్క్ చేయాలంటే టూ చార్జెస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఇన్ నేచర్, లైక్ ప్లస్ మైనస్ ఉండాలి. సో అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు యాక్సిల్ లైన్ పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ డైపోల్ P పాయింట్ దగ్గర తీసుకొని సాల్వ్ చేస్తుంటాం. E ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 2P మ్యాగ్నెటిక్ మూమెంట్ బై R డిస్టెన్స్. ఒకవేళ R డిస్టెన్స్ ఇది R3, X3, ఎనీథింగ్. క్లియర్? అండ్ ఒకవేళ పాయింట్ మనం ఇదే డైపోల్కి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం, ఈ పాయింట్ మనం ఈక్విటోరియల్ లైన్ అంటాం. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్ పైన ఉన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. ఈక్విటోరియల్ అంటే మళ్ళీ వేరే. ఈక్విటోరియల్ దగ్గర ఫీల్డ్ ఏమవుతుంది? K ఇంటూ ఓన్లీ P బై R3. వీ గాట్ రిలేషన్ ఆల్సో. ఇది యాక్సిల్, ఇది ఈక్విటోరియల్ అయితే దట్ ఈ యాక్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times of E ఈక్విటోరియల్, బికాజ్ 2 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో 2 times ఆఫ్ ఈ ఈక్విటోరియల్ అంటున్నాం. సేమ్ అదే కంపారిజన్ ఇక్కడ. దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ వాల్యూస్ రాస్తే P పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. లెట్ కన్సిడర్ సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నాయి సెంటర్ నుంచి వాల్యూస్. 2L ఈజ్ అ మ్యాగ్నెటిక్ లెంత్, పోల్స్ డిస్టెన్స్ లెంత్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తాం, లైక్ R డిస్టెన్స్లో ఉన్నాం. వాట్ ఈజ్ టోటల్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B యాక్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఉన్నది చెప్పండి. లైక్ K ప్లేస్లో ఏం రాస్తాం ఇక్కడ? μ0/4π ఇంటూ 2m/r3. వాట్ ఈజ్ M? మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వాల్యూ వస్తుంది. యాక్సిల్ లైన్ పాయింట్. డెరివేషన్ అవసరమా? మళ్ళీ లెంత్ డెరివేషన్ అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ ఏంటో తెలియాలి. యాక్చువల్లీ ఇది ఎలా వస్తుందంటే ఇలా రాస్తారు. ప్రాబ్లమేటిక్గా రాసేటప్పుడు మనం ఒకవేళ మనం మ్యాగ్నెట్ యొక్క లెంత్ కూడా కన్సిడర్ చేస్తాం. డైపోల్స్ అంటే చాలా దగ్గర ఉంటాయి. యూనో NaCl ఈజ్ అ డైపోల్. సో NaCl క్రిస్టల్ ఇమాజిన్ చేసుకొని ఎంత క్లోజ్ ఉంటాయి, Na ప్లస్ Cl ప్లస్ జాయిన్ అయిపోయినాయి. సో వాటిని చూడలేం. బట్ బార్ మ్యాగ్నెట్ చూడొచ్చా? సో అక్కడ ప్రాసెస్లో ఏమైంటుందంటే డైపోల్ డిస్టెన్స్లో 2Aని నెగ్లెక్ట్ చేసి ఉంటాం కంపారిజన్లో, అందుకే నీకు క్యూబ్లు వచ్చాయి ఇట్లా. బట్ దానికంటే ముందు మాడిఫికేషన్ ఆఫ్ ఫామ్లో ఇలా వస్తుంది అండి. ఒకవేళ మనం మ్యాగ్నెటిక్ లెంత్ను కంపేర్ చేయమన్నప్పుడు ఇక్కడ ఏంటి కండిషన్ అంటే వెన్ L ఈజ్ మచ్ లెస్ దెన్ R కండిషన్లో ఉంటేనే యూజ్ చేస్తాం. దట్ బార్ మ్యాగ్నెట్ లెంత్ అనేది చాలా చిన్న ఉంది, కానీ తీసుకున్న P పాయింట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం మనం, ఇక్కడ ఉన్నాం. అప్పుడు ఫీల్డ్ సాల్వ్ చేయాలంటే డిఫరెన్స్ ఉంది కదా. ఇది చాలా స్మాల్ వాల్యూస్, చిన్న మ్యాగ్నెట్, డిఫరెన్స్ అనేది 0 అయిపోతుంది. బట్ వెరీ బిగ్ మ్యాగ్నెట్ ఇంత సైజ్ ఉంది, ఇక్కడే ఉన్నాం చూడండి. దీని లెంత్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి L వాల్యూస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దట్ వాల్యూ వీ కెన్ రైట్ ఇట్ లైక్ సాల్వేషన్ పర్పస్లో రాస్తున్నాం, లైక్ μ0/4π ఇంటూ 2m ఇంటూ R వాల్యూస్ కంపేర్ చేస్తే పై L² మైనస్ R² మైనస్ L² హోల్ పవర్ ఆఫ్ 3/2. R² మైనస్ L² హోల్ పవర్ ఆఫ్ 3/2 ఉంటుంది. సో ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. లైక్ వెన్ L ఈజ్ బికమ్ వెరీ లెస్ దెన్ వాల్యూ వీ కెన్ ఇగ్నోర్ దెమ్. అవునా? L² పోయింది, దట్ R² హోల్ పవర్ ఆఫ్ 3/2, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే R³ వస్తుంది. ప్రాబ్లం చేసేటప్పుడు ఒకవేళ పర్టికులర్గా బార్ మ్యాగ్నెట్ లెంత్ ఇచ్చారు, లెంత్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు అట్లా లేదు, వెరీ స్మాల్ మ్యాగ్నెట్ అంటుండు, కండిషన్లో ఇలాంటివి కనిపిస్తుంది, L మచ్ లెస్ దెన్ కండిషన్, డైరెక్ట్ కంటిన్యూ అవ్వచ్చు. బికాస్ వెన్ L ఈజ్ బికమ్ మచ్ లెస్ దెన్ R, దట్ L² ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. ఓకేనా? L వాల్యూ అనేది సెంటీమీటర్స్లో ఉంది, L² ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? L² వాల్యూ సెంటీమీటర్లో ఉంది అనుకుందాం, 1 సెంటీమీటర్ ఉంది. L² ఏమవుతుంది? 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, అంటే 10⁻⁻⁴. సెంటీమీటర్ -2 అండ్ స్క్వేర్ బికమ్ -4. పవర్ వాల్యూ తగ్గుతుంది కదా, అంటే మొత్తం ఇంకా 0.000లో వస్తుంది, ఇంకా వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. దేర్ఫోర్ మనం తీసుకున్న పెద్ద డిఫరెన్స్ కాదు, వాల్యూస్ కన్సిడర్ చేసిన పెద్ద వేస్ట్ అన్నట్టు. అందుకే ఆ కండిషన్స్లో ఇవి వాడతాం, మచ్ లెస్ దెన్ కండిషన్స్. ఓకేనా? నెక్స్ట్ ఈక్విటోరియల్ కూడా రాయొచ్చు ఇక్కడే. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇలా ఉంటే ఇది యాక్సిల్ లైన్ అండ్ సిమిలర్లీ ఈక్విటోరియల్ లైన్. సో ఇవి అర్థం కావాలి, వీటిని బేస్ చేసుకుని ఫర్దర్గా కంటిన్యూ అవుతాం. ఈక్విటోరియల్ లైన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందంటే
సేమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కాన్సెప్ట్ వచ్చిందంటే ఇక్కడ సేమ్ ఫార్ములాసే ఉంటుంది. ఈక్విటోరియల్ లైన్ అంటే ఎట్లుండొచ్చు, మేబీ మ్యాగ్నెట్ బీ లైక్ దిస్ సౌత్ నార్త్ పోల్స్ అండ్ వీఆర్ టేకింగ్ సర్టెన్ పీ పాయింట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూస్ ఎట్ ఏ పీ పాయింట్ అని ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ అంటే ఇది ఫీల్డ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఒక మధ్యలో ఉంటే దాన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ నెట్ ఫీల్డ్ ఇండక్షన్, దట్ బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 4 pi ఇంటూ, సో డైరెక్ట్గా పీ బై ఇక్కడ ఎం బై ఆర్ క్యూబ్. సో అర్థమవుతుందా ఎందుకు ప్రీవియస్ లెసన్స్ అవసరం అవుతున్నాయి, మొత్తం డెరివేషన్ చేయి మళ్ళీ అదే వస్తుంది. అండ్ అగైన్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఫార్ములాలో ఇది వస్తుంది అన్నట్టు. అది అండర్ రూట్ ఆఫ్ ఒకవేళ ఎల్ లెంత్ 2l లెంత్ అంటే L² ప్లస్ D² R² రాస్తాం, ఇది ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఒకవేళ మనం ఇది బేసిక్ ఫార్ములా, ఎప్పుడు L ఈజ్ మచ్ లెస్ దెన్ R కండిషన్ తీసుకున్నాం, ఇక్కడ కూడా అంతే. కానీ ఒకవేళ L కూడా ఉంది పర్టికులర్గా అంటే ఇలా తీసుకోవాలి, లైక్ B net ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 4 pi ఇంటూ M బై R² ప్లస్ L² ప్లస్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, హైపోటెన్యూస్ వాల్యూ తీసుకుంటాం, హోల్ పవర్ ఆఫ్ 3/2. ఓకే, సో మళ్ళీ కంపేర్ చేసుకుందాం. వెన్ L బికమ్ 0 R² పవర్ ఆఫ్ 3/2 క్యాన్సిల్ అవుతుంది, అగైన్ నీకు R³ వస్తుంది. సో ఫీల్డ్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది, ఫీల్డ్ వాల్యూ అనేది మనకు క్యూబిక్ రూట్స్లో ఉంటుంది. ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి మీకు రిలేషన్స్ అడగవచ్చు, K ఇంటూ Q బై R², జనరల్ బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అదే కాన్సెప్ట్ని మనం డైపోల్ కంపేర్ చేసేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R³. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, డిఫరెన్స్ చూస్తుండ్రా, వెన్ ఏ పర్టికులర్లీ ఛార్జ్ మీద ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, దట్ మీన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². R³ ఉన్నప్పుడు కూడా ఆలోచించాలి, R³ కూడా కరెక్టే. ఎప్పుడు వెన్ యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, 2 పోల్స్ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్టెన్స్ సాల్వ్ చేస్తున్నాం, 1/R³, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది డైమెన్షనల్ కూడా కరెక్టే. సరే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే న్యూటన్ పర్ కూలుమ్ అంటున్నాం కదా, మరి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, బికాస్ ఇక్కడ మనకి డైపోల్ మూమెంట్లో వస్తుంది అండి ఫార్ములా. డైపోల్ మూమెంట్లో ఏంటి, K ఇంటూ 2a ఇంటూ Q బై R³. ఇక్కడ ఒక మీటర్ పోతుంది, అగైన్ సేమ్ న్యూటన్ పర్ కూలుమే, డిఫరెన్స్ ఏమి కాదు, అందుకే క్యూబ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇదే కంపారిజన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేసుకోవచ్చు. ఒక పోల్ని కంపేర్ చేస్తే, ఒక పోల్ స్ట్రెంత్ని మాత్రమే కంపేర్ చేస్తే, దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 4 pi ఇంటూ ఒక పోల్ స్ట్రెంత్ వాల్యూ బై డిస్టెన్స్ వాల్యూ D² వాల్యూ రాస్తాం. అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంతకుముందు రాస్తాం కదా, K ఇంటూ Q బై R² రాస్తున్నాము. K ఈజ్ నథింగ్ బట్ 1/4 pi epsilon naught మ్యూ నాట్ బై 4 pi ఇంటూ M బై D². ఇది బేసిక్ ఫార్ములా, బట్ ఈ బేసిక్ ఫార్ములాని ఎగ్జిస్ట్ చేయడం చాలా కష్టం ఫీల్డ్ ఇంటెన్సిటీలో. అందుకే ఎప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నామంటే అక్కడ డైపోల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ డైపోల్ ఫామ్ అయిన తర్వాత యాక్సిల్ లైన్, ఈక్విటోరియల్ లైన్ పైన మనం ఫీల్డ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని రాస్తున్నాం. ఈ ఫార్ములాస్ అన్ని మనం దీనికి రిలేటెడ్గా ఆబ్జెక్టివ్ టైప్లో వస్తాయి. ఓకే, సో వాట్ ఈస్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్లీ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఫ్లక్స్. సింపుల్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఫ్రమ్ ద రూమ్, పోతున్నారు, ఫ్లక్స్ ఎంత అంటే ఎంతమంది పోతే ఎంతమంది. ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్, ఫ్లక్స్ ఎంత అంటే ఎంతమంది వస్తే ఎంతమంది. స్టూడెంట్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ నంబర్. ఒక నెంబర్ని మనం ఒక సర్ఫేస్ ఏరియాస్ నుంచి ట్రావెల్ చేపిస్తాం, అలా ట్రావెల్ చేసినప్పుడు డెవలప్ అయ్యేదాన్ని ఫ్లక్స్ అంటాం. ఇట్ ఈస్ సింపుల్లీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఇప్పుడు ఫీల్డ్ డిస్కస్ చేస్తున్నాం కదా, వినో ఎవ్రీ పోల్ విల్ డెవలప్స్ అ ఫీల్డ్స్. నార్త్ పోల్ అవుట్వర్డ్ డైరెక్షన్, సౌత్ పోల్ టువర్డ్స్ డైరెక్షన్ వస్తున్నాయి, అవుట్ ఇన్. సో ఆ డైరెక్షన్లో వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఎమిట్ అవుతూ వస్తున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని బయటికి వస్తున్నాయి, ఎన్ని లోపలికి వెళ్తున్నాయని క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. బేసిక్ ఫార్ములా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఉన్నది, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. 5Bతో ఎందుకు అంటున్నామంటే దట్ ఈస్ ఫర్ ఓన్లీ మ్యాగ్నెటిక్. B వస్తుంది ఇక్కడ నుంచి, B ఎక్కడ కనిపించినా మ్యాగ్నెటిక్ అప్లై చేస్తున్నట్టు, E అంటేనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినట్టు. ఇప్పటి నుంచి మనం 2 టైప్స్ వాడాలి, ఒకటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వేరే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేరే. అంటే చేసే ఫార్ములా ఒకటే, అంతా ఒకటే, బట్ అక్కడ వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ డిఫరెంట్ అయితే. దట్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, యూజువల్లీ వీ కెన్ రైట్, పర్టికులర్గా రాస్తే మాత్రం B.A రాస్తే సరిపోతుంది. E.A రాస్తాము, ఇక్కడ కూడా B.A రాస్తాం. B.A వాల్యూ రాస్తున్నాం అంటే ఏంటి, వీ కెన్ రైట్ BA cos theta. దిస్ ఇస్ డాట్ ప్రోడక్ట్ చేయండి, అందుకే మనకు అవుట్పుట్ స్కేలార్ వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు స్కేలార్ ఎందుకు వస్తుందని అంటే
డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం లేదా స్కేలార్ ప్రొడక్ట్ చేస్తున్నాం. 2 వెక్టార్స్ని స్కేలార్ ప్రొడక్ట్ చేస్తున్నాం. ఫీల్డ్ని ఏరియా వెక్టార్ని మనం స్కేలార్ ప్రొడక్ట్ చేయడం వల్ల వచ్చే అవుట్పుట్ స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే స్కేలార్ వస్తుంది. డాట్ ప్రొడక్ట్ చేసినా స్కేలార్ వస్తుంది. అదే క్రాస్ ప్రొడక్ట్ చేయి వెక్టార్ వస్తుంది. వెక్టార్ ప్రొడక్ట్ చేయి వెక్టార్ వస్తుంది. అవుట్పుట్ నీకు అనేది ఫిజికల్ క్వాంటిటీ స్కేలారా వెక్టారా డిసైడ్ చేసేది ప్రొడక్ట్స్ అన్నట్టు. ఓకే, 2 వెక్టార్స్ని మనం రెండు వెక్టార్స్ని కంబైన్ చేయడం వల్ల స్కేలార్ని డెవలప్ చేయొచ్చు, కంబైన్ చేయడం వల్ల వెక్టార్ని డెవలప్ చేయొచ్చు అకార్డింగ్ టు ద రూల్స్. ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్లో డాట్ ప్రొడక్ట్ వాల్యూ బి డాట్ ఏ ఆర్ బిఏ కాస్ థీటా, దిస్ ఈజ్ వీ కెన్ కాల్ magnetic flux, number of field lines crossing over particular surface area. For example, the number of field lines ఇలా ఉన్నాయి అనుకోండి. అండ్ ఇప్పుడు గివెన్ యూనిఫామ్ ఫీల్డ్లో నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని లీవ్ చేస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఒక ఇమాజినరీ సర్ఫేస్ ఏరియాని క్రియేట్ చేసుకుంటాం ఇలా. సో ఈ సర్ఫేస్లో మనకి ఫ్లక్స్ ఎలా వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్లక్స్ వాల్యూస్ తీసుకోవాలంటే చూడండి, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడైనా సరే ఈ ప్లేన్ అనేది ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో పర్పెండిక్యులర్గా ఉంది అని అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, అవి ఆబ్జెక్టివ్ టైప్లో కూడా రావచ్చేమో. చూడండి, మనకి ఫస్ట్ టాపిక్ అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫ్లక్స్? ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ టు ద సర్ఫేస్ లేదా ప్లేన్. ఓకే, ప్లేన్ నుంచి ఫీల్డ్ లైన్స్ రావాలంటే ఎలా ఉండాలి అంటే ఈ ప్లేన్ అనేది ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ ఉంది అనుకుందాం, పోతున్నాయా సర్ఫేస్ నుంచి? వెరీ ఫ్యూ వెళ్తాయి, అసలు ఫ్లక్స్ మినిమం అయిపోతుంటుంది. అదే సర్ఫేస్ని కొంచెం పర్పెండిక్యులర్ చేయాలి అంటే ప్లేన్ని పర్పెండిక్యులర్ చేస్తున్నా, సర్ఫేస్ కాదు, సర్ఫేస్ వేరే నేను చెప్తా. ఈ ప్లేన్ అనేది ఫీల్డ్ లైన్స్కి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో మనం ఈజీగా ఫీల్డ్ లైన్స్ ఈ సర్ఫేస్ నుంచి ట్రావెల్ చేయొచ్చు. క్లియర్? ప్లేన్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ లైన్స్. ప్లేన్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ లైన్స్. వాట్ ఈజ్ సర్ఫేస్ ఏరియా? మరి పర్పెండిక్యులర్ అయితే నీకు ఫ్లక్సే రాదు చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏరియా వెక్టార్ ఆర్ నార్మల్ వెక్టార్ వాల్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చే యాంగిల్నే కదా కాస్ థీటా అనేది, వీటి మధ్యలో యాంగిల్ 90 degrees అయింది అనుకుందాం. వాట్ ఈస్ కాస్ 90? 0. ఫ్లక్స్ రాదు. కాబట్టి ఈ సర్ఫేస్ ప్లేన్కి మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా వస్తాయి. క్లియరా? ఓకే, బట్ ఇక్కడ ఏరియా వెక్టార్ అనేది ఇంకోటి కొత్త ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది, దట్ ఈస్ ఏ. సో ఆ ఏరియా వెక్టార్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా వెక్టార్ని డిఫైన్ చేయాలంటే ఏరియా యూజువల్లీ స్కేలార్, ఏరియా అనేది స్కేలార్గా ట్రీట్ చేస్తాం. బట్ ఈ మొత్తం సర్ఫేస్ ఏరియాని మనం డిఫరెంట్ యాంగిల్స్లో ఇమాజిన్ చేసుకుంటున్నాం, లైక్ ఏ అనుకుందాం. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఏమంటామంటే ఒక యూనిట్ వెక్టార్ని డిఫైన్ చేస్తాం, ఎన్ క్యాప్. యూనిట్ వెక్టార్ ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఈజ్ 1. అంతేనా? యూనిట్ వెక్టార్ వాల్యూస్ 1 అని తీసుకుంటాం. సో ఈ డైరెక్షన్లో ఎన్ క్యాప్ తీసుకుంటున్నాం. అంటే ఏరియా వెక్టార్ ఇలా డైరెక్షన్లో ఉంది అంటే ఇలా ఉంది అన్నట్టు. ఇలా ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటే ఓకే, ప్లేన్కి సర్ఫేస్ ఏరియాకి ప్యారలల్ ఉన్నా ఓకే. కానీ ఇలాంటి సర్ఫేస్ ఉందని కొంచెం బెండ్ అయింది, ఇలా బెండ్ అవుతుంది, ప్లేన్ అనేది సర్ఫేస్ అనేది బెండ్ అవుతుంది, ఫీల్డ్ లైన్స్ కొంచెం కొన్ని వెళ్తాయి, ఇలా బెండ్ అవుతుంది, కొన్ని అవుతున్నాయి, ఇలా బెండ్ అవుతుంది, అంటే మొత్తం మనకు ఫీల్డ్ లైన్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడు ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంటే మ్యాక్సిమం వస్తుంది. సో పర్టికులర్ ఇలా తీసుకున్నప్పుడు ఏరియా వెక్టార్ని తీసుకుంటున్నాం. ఇది ఏరియా వెక్టార్ ఒక యాంగిల్లో ఉందనుకోండి సర్ఫేస్ ఏరియా. సో ఆ ఏరియా వెక్టార్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనం తీసుకున్న సర్ఫేస్ ఏరియానే ఏరియా వెక్టార్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి పర్టికులర్గా సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నాం. ఈ సర్ఫేస్ ఏరియా వెక్టార్ ఎలా వస్తుంది? అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అంతేనా? మొత్తం ఏరియా ఎక్కడ కనిపిస్తుంది మీకు? మీ డైరెక్షన్లో కనిపిస్తుంది. అండ్ దీనికి ఇంకొక సర్ఫేస్ ఏరియా ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది, అంటే దీని డైరెక్షన్ ఇటు వస్తుంది. ఒకటే సర్ఫేస్ ప్లేన్కి 2 సర్ఫేసెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడో సర్ఫేస్ ఏరియా, ఇక్కడో సర్ఫేస్ ఏరియా. ఫీల్డ్ లైన్స్ ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి, లేదా ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఏరియా వెక్టార్ని ట్రీట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం గివెన్ ఫ్యాక్టర్స్లో ఏరియా వేరియేషన్స్ వల్ల, సర్ఫేస్ ఏరియా వేరియేషన్స్ వల్ల ఫీల్డ్ అనేది వేరీ అవుతుంది, ఫ్లక్స్ వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది? లైక్ దిస్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఫీల్డ్ అప్లై చేద్దాం. క్లియరా? ఏరియా వెక్టార్కి ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ మనం తీసుకున్న ప్లేన్ అంతే. ఇప్పుడు డోర్ చూడండి, ఇలా మనకి ఎగ్జాక్ట్గా ఇలా కనిపిస్తుంది. డోర్కి ఎప్పుడైనా సరే ఆ డోర్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా అయితేనే బయటికి పోతాం. డోర్ని ఇట్లా పొడుగు చేసి పోతామా? పోలేం కదా. సో అంటే పర్పెండిక్యులర్గా ఉండాలి. బట్ ఆ సర్ఫేస్ 2 టైప్స్ ఉన్నాయి. రూమ్లో నుంచి బయటికి వెళ్తే మన ఏరియా వెక్టార్ అవుట్వర్డ్ డైరెక్షన్స్లో వస్తుంది, రూమ్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ వస్తుంది. 2 సర్ఫేస్ ఏరియాస్ కనిపిస్తున్నాయి అటు ఇటు వెళ్ళడానికి. వెళ్తున్నప్పుడు ఒకలా కనిపిస్తాం, వస్తుంటే ఒకలా కనిపిస్తుంది. అంటే ఏరియా వెక్టార్ అలాంగ్ ద ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ తీసుకున్నప్పుడు లైక్ ఎన్ క్యాప్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే దాని యొక్క యూనిట్ డైరెక్షన్ బట్టి ఈ టీటా వాల్యూస్.
ఓకే, ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్లో ఎన్ క్యాప్ని తీసుకొని ఆ ఫీల్డ్ లైన్కి ఏరియా వెక్టార్కి మధ్య డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఈ 100 ఫీల్డ్ లైన్స్ని నేను ఈ పర్టికులర్ సర్ఫేస్ నుంచి ట్రావెల్ చేయాలి. సో ఎంత ఫ్లక్స్ వస్తుందో చూద్దాం. 100 ఫీల్డ్ లైన్స్ 100% ఇందులో నుంచి వెళ్తున్నాయి అనుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయి ఫీల్డ్కి. ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి. ఆ ఫీల్డ్ లైన్స్ అన్ని కంప్లీట్ ట్రావెల్ చేయాలంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వెక్టార్స్ వస్తాయి. దిస్ ఏరియా వెక్టార్ ఈజ్ యాక్టింగ్ అవుట్వర్డ్ డైరెక్షన్ అండ్ దిస్ ఏరియా వెక్టార్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఫీల్డ్ ఎలా వస్తుంది? టాప్ టు బాటమ్ వస్తుంది. అంటే ఫీల్డ్ లైన్ డైరెక్షన్ కిందికి వెళ్తుంది. సో 2 సిచ్యువేషన్స్లో ఫ్లక్స్ వస్తుంది. వెన్ ద ఫ్లక్స్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద సర్ఫేస్, ఫ్లక్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఫ్లక్స్ ఇన్ అంటే 5 వాల్యూ రాస్తాం, దట్ 5 వాల్యూ ఇన్. అండ్ దెన్ సేమ్ ఫ్లక్స్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్, ఫ్లక్స్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాం అంటున్నాం కదా. సో 100 ఫీల్డ్ లైన్స్ కంప్లీట్గా ఈ సర్ఫేస్ నుంచి వెళ్తున్నాయి. ఓకే, అంటే ఎంటర్ అవుతున్నాయి. ఎన్ని వచ్చినాయి? 100. ఎన్ని లీవ్ అవుతాయి? అంటే ఫ్లక్స్ ఇన్ ఎంత అవుతుంది? 100. అవుట్ ఏమవుతుంది? నెట్ ఫ్లక్స్ ఏమవుతుంది? ఓకేనా? ఫ్లక్స్ వాల్యూస్ అనేటివి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇన్ అవుట్ని బట్టి నెట్ని బట్టి చేంజెస్ జరుగుతాయి. బట్ ఎవ్రీ టైం ఫ్లక్స్ ఉంటుంది, బట్ నెట్ సాల్వ్ చేసేటప్పుడు సమ్ కేసెస్లో 0 అవుతుంది. క్లియరా? ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఏరియా వెక్టార్ని కొంచెం డిఫైన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ రైటింగ్ లైక్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు BA cos θ. బట్ స్మాల్ సర్ఫేస్ ఏరియా లైక్ ఇలాంటి స్మాల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే జనరల్గా DS అని తీసుకున్నాం. దిస్ ఈజ్ నాట్ డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ సర్ఫేస్ ఏరియా, స్మాల్ చేంజింగ్ సర్ఫేస్ ఏరియా. ఇలా రాసినా కరెక్టే, బట్ ఏరియాస్ కంటిన్యూగా చేంజ్ అవుతాయి మనకు. కాబట్టి దాని ఫార్ములాని కన్వీనియంట్గా మ్యాథమెటికల్గా రాస్తే BDS cos θ అని రాస్తాం. స్మాల్ ఫ్యాక్టర్ వచ్చింది కదా, కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తాం. స్మాల్ ఫ్యాక్టర్ కావాలి నీకు. టోటల్ ఫ్లక్స్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ వస్తుంది DS సర్ఫేస్లో. ఈ DS సర్ఫేస్లో చేంజ్ ఇన్ ఫ్లక్స్ వచ్చింది, బట్ నాకు మొత్తం సర్ఫేస్లో ఎంత వస్తుందో కావాలి. దేర్ఫోర్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో మనకి ఇక్కడ దీన్ని సింపుల్గా సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ V.ds అంటాం. అంటే మొత్తం సర్ఫేస్లో ఇంటిగ్రేషన్ చేస్తే నీకు వచ్చేది. ఈ మొత్తం సర్ఫేస్లో ఎంత ఫ్లక్స్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసేదాన్ని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటాం, BDS cos θ. అండ్ గివెన్ సిచ్యువేషన్ ఇక్కడైనా θ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఫ్లక్స్ వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఫ్లక్స్ వాల్యూస్ తీసుకోండి. ఇఫ్ θ ఈజ్ బికమ్ 0 అంటే ఎవరికి 0? దట్ షుడ్ బి ఫీల్డ్ అండ్ DS వెక్టార్ షుడ్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న 100 ఫీల్డ్ లైన్స్ ఎందుకు వెళ్ళినాయి అంటే ఎగ్జాక్ట్గా ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ప్లేన్కి ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఎంటర్ అవుతుంది. సో పైప్లో కూడా చూడండి వాటర్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక పైప్ సర్ఫేస్ తీసుకుందాం. ఈ పైప్ యొక్క ఇక్కడ ఈ సర్ఫేస్ దగ్గర ఆలోచించండి. ఇది ప్లేన్ అనేది వాటర్కి ఎప్పుడు పర్పెండిక్యులర్ అయితేనే వాటర్ ఫ్లో అవుతుంది, లేకపోతే కాదు. అదే పైప్ని ఇట్లా పెట్టండి, పోతుందా? బయటికి వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది వాటర్, పైప్లో నుంచి వెళ్ళదు. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఒక పెద్ద పైప్ తీసుకుంటున్నాం, పైప్లో నుంచి వాటర్ వెళ్ళాలంటే ఆ పైప్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎలా ఉండాలనేది కూడా ఇంపార్టెంటే. సో అట్లా ఇక్కడ కూడా ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎలా ట్రావెల్ చేస్తున్నది ఇంపార్టెంట్. సో వెన్ θ ఈజ్ 0 ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఇలా బెండ్ అయిన ఏరియాని కొంచెం స్ట్రైట్ చేస్తున్నాం. స్ట్రైట్ చేసినప్పుడు అంటే ఏరియా వెక్టర్ ఇటు వస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్లో ఉన్నారు. ఇద్దరు సేమ్ యాంగిల్లో ఉన్నారు. θ 0, ఫ్లక్స్ మ్యాక్సిమం అయిపోతుంది. దేర్ఫోర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు BDS cos 0. Cos 0 value BDS. This is maximum flux. Flux might be positive, negative and 0 also. ఇది ఓకేనా? 0 అంటే మనకు మ్యాక్సిమం వస్తుంది. అండ్ నెక్స్ట్ కేసు తీసుకుందాం. ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అనుకోండి. అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ ఇలా ఉన్న సర్ఫేస్ని ఇలా తీసుకెళ్తున్నాం అంటే వెక్టార్ ఏమవుతుంది? పైకి వెళ్తుంది ఏరియా వెక్టార్, లేదా కిందికి వస్తుంది. ఇప్పుడు మనకి ఫీల్డ్ లైన్స్లో ఈ సర్ఫేస్ ఏరియాని ఇలా చేస్తున్నాం. ఫీల్డ్ లైన్స్ మాత్రం ఇలాగే వస్తున్నాయి, రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి ఏరియా వెక్టర్ ఇక్కడ పోతుంది, ఏరియా వెక్టర్ కిందకు వస్తుంది, బట్ ఫీల్డ్ మాత్రం ఇటు వస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 degrees. యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 degrees. దట్ ఫ్లక్స్ బికమ్ 0. దట్ ఈస్ BDS cos 90. cos 90 వాల్యూ 0. దేర్ఫోర్ ఫ్లక్స్ వాల్యూ మనకి మినిమంలో వస్తుంది 0 కాదు, మినిమం కాదు 0 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అంటే కంప్లీట్గా రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సర్ఫేస్ ఏరియాని ఎలా ట్రీట్ చేస్తామంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ సర్ఫేస్ ఏరియాని కంపేర్ చేసాం కాబట్టి ఏరియా ఈ డైరెక్షన్లో వస్తుంది. మీకు చెప్పా మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా లేదా ఒక సర్ఫేస్ తీసుకుంటే దీనికి 2 సర్ఫేసెస్ ఉంటాయి, ఇక్కడ ఉంటుంది.
ఈ సర్ఫేస్ ఏరియా కంపేర్ చేసినప్పుడు ఏరియాని ట్రీట్ చేస్తున్నామంటే ఆ ఏరియా వెక్టార్ అనేది నార్మల్ డైరెక్షన్లో ఇలా వస్తుంది. ఈ సర్ఫేస్ని కంపేర్ చేసి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, క్లియర్. అండ్ ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయినప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర ఆలోచించండి ఒకసారి. ఫీల్డ్ ఏమో ఇటు పోతుంది, బట్ ఏరియా వెక్టార్ ఇటు వస్తుంది. ఇక్కడ ఆలోచించండి, ఫీల్డ్ ఇటే వస్తుంది అండ్ ఏరియా వెక్టార్ కూడా ఇక్కడే వస్తుంది. ఇద్దరు సేమ్ డైరెక్షన్ వస్తారు కాబట్టి θ 0 అయిపోయింది, మనం సాల్వ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫీల్డ్ ఇక్కడ వస్తుంది, సర్ఫేస్ ఏరియా ఇటు కదా, ఏరియా వెక్టార్ ఇటు వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు θ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 180 degrees. When the two vectors are opposite, θ becomes 180 degrees. Therefore, flux is equals to BDS cos 180. Cos 180 వాల్యూ -1. ఇది మనకి ఫ్లక్స్ వాల్యూ వస్తుంది. అంటే నెగిటివ్ ఫ్లక్స్ కూడా ఉంటుంది. సో 0తో కంపేర్ చేస్తే నెగిటివ్ ఫ్లక్స్ ఇస్ మచ్ లోవర్ వాల్యూస్. ఇదే మనకు మినిమం ఫ్లక్స్ అండి. ఫ్లక్స్ వాల్యూస్ చేంజెస్లో వస్తాయి. ఓకే, అండ్ ఇది మనకు ఫ్లక్స్ రిలేటెడ్గా దీన్ని రిలేట్ చేస్తూనే మనం గాస్ లా అని కూడా ప్రూవ్ చేస్తాం. గాస్ లాని ఎలా ప్రూవ్ చేస్తాం? వాట్ ఈస్ గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ? Q enclosed by epsilon naught. That is very important. Q is nothing but not Q. మనకి ఫ్లక్స్లో గాస్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాస్ లాలో మనం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి. గాస్ లా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం కానీ అది సక్సెస్ అవ్వచ్చు అండి. సో జనరలీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో గాస్ లా సబ్స్టిట్యూట్ చేస్తే లైక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ Q enclosed అని రాస్తాం. వై Q enclosed? బికాస్ when charge is enclosed we can produce the flux. when charge is enclosed అయి ఉండాలి. ఇక్కడ ఫ్లక్స్ ఇప్పుడే చెప్పినాం మనం, 100 ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, 100 ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి. దేర్ఫోర్ ఫ్లక్స్ నెట్ ఏమైపోయిందంటే 0 అయింది కదా. అంటే మనకు నెట్ ఫ్లక్స్ సాల్వ్ చేయాలంటే ఏంటి? మధ్యలోనే ఇక్కడ దగ్గర ఫ్లక్స్ డైపోల్ని కానీ లేదా పోల్ని కానీ ప్లేస్ చేస్తే ఫీల్డ్ లైన్స్ వస్తాయి. క్లియర్. అది కాకుండా నువ్వు ఇండివిజువల్లో ఫ్లక్స్ చేయాలంటే 0. లంచ్ టైం అయింది, అందరం పోతున్నాం, మళ్ళీ ఇలా బ్రేక్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం, ఫ్లక్స్ ఎంత? 0. ఎంతమంది పోతామో అంతమంది వస్తున్నాం, ఫ్లక్స్ ఏం డిఫరెన్స్ లేదు కదా. స్టూడెంట్స్ ఫ్లక్స్ సేమ్, అవుట్ అండ్ ఇన్ సేమ్. నెట్ ఫ్లక్స్ ఏమవుతారు? 0 అవుతారు. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఆ ఫ్లక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి గాస్ లాలో Q ఎందుకు ఎన్క్లోజ్ అవ్వాలంటే అక్కడ గాస్ లాలో డిస్కస్ చేసి ఉంటాం. లైక్ Q1, Q2, Q3 అని డిఫరెంట్స్గా ఇలా ఛార్జెస్ రాసింటాం. వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఆఫ్ దట్ టోటల్ గివెన్ సర్ఫేస్ ఛార్జెస్కి అంటే ఏం చెప్తాం? ఓన్లీ విచ్ ఛార్జెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్ are affected, not outside, because when you trying to find for the Q3 flux, number of field lines are traveling into the surface, clear, and number of field lines are leaving from the surface also equal. చూడండి 4 field lines వస్తున్నాయి లోపలికి, అగైన్ ఎన్ని లీవ్ అవుతున్నాయి? 4. అంటే Q3 వల్ల ఫ్లక్స్ వస్తుందా? నెట్ ఫ్లక్స్ 0. బట్ అదే Q1, Q2 దగ్గర వచ్చి ఆలోచిద్దాం. Q1, Q2s ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. మధ్యలో ఉన్నాం, ఎక్కడో ఈ రూమ్లోనే ఉన్నాం. రూమ్లోనే ఉంటే మనకు ఫీల్డ్ లైన్స్ ఎమిట్ అవుతున్నాయి. ఎంత ఫ్లక్స్ వస్తుంది అని అంటే దాన్ని సాల్వేషన్ చేయాలంటే ఏంటి? ఇది ఒక నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇలా తీసుకురావచ్చు, ఇది కూడా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో తీసుకురావచ్చు. మనకి ఓన్లీ అవుట్ అవుతున్నాయి కానీ ఇన్ని వరకు ఆటలేవు కాబట్టి ఫ్లక్స్ ఉంటుంది. ఓకే, అన్నీ అవుటే అవుతున్నాయి చూడండి. ప్లస్ అంటే ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షనే, అవుట్వర్డ్ డైరెక్షన్లో ఫ్లక్స్ వస్తుంది. బట్ ఇదే క్వశ్చన్ ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా ఆలోచిస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గివెన్ క్వశ్చన్లో ఒక 1 కూలమ్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటున్నా అండ్ -1 కూలమ్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, హౌ మచ్ ఫ్లక్స్? వాట్ ఈస్ ద ఫ్లక్స్? 0. ఎందుకు? డ్యూ టు దిస్ ప్లేస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-60 ఎమిట్ అవుతున్నాయి. సో ఇది క్లియర్. అండ్ మైనస్ సేమ్ కదా, మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ మైనస్లో ఉన్నాయి, ఇన్వర్స్. ఈయన +1 ఎన్ని ఫీల్డ్స్కి ఎమిట్ చేస్తే -1 కూడా అన్ని ఫీల్డ్సే ఎమిట్ చేస్తుంది, బట్ 2 వాట్స్ అయిపోతుంది, ఇన్వర్స్ అవుతుంది, అంటే డైరెక్షన్స్. సో నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ అవుట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్. అక్కడే మనకు ఒక పాయింట్ రాసింటాం, వెన్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ దట్ ఫ్లక్స్ గాస్ లా ఈజ్ బికమ్ 0. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? లైక్ Q1 + Q2 బై ఎన్క్లోజ్ చేసిన ఛార్జెస్ అన్ని రాయాలి బై ε0. ఈ టాపిక్స్ బాగా అర్థం చేసుకోవాలి. గాస్ లాని తర్వాత మళ్ళీ వస్తుంది, యాంపియర్స్ లా వస్తుంది, అవన్నీ సేమ్ రిలేటెడే ఉంటాయి. ఓకే, Q1 + Q2 అదే ఇక్కడ అప్లై చేస్తే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1/ε0, అంటే ఫ్లక్స్ బికమ్ 0. అంటే వెన్ యూ ట్రయింగ్ టు ప్లేస్ ఎ డైపోల్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ద ఫ్లక్స్ బికమ్ క్లియర్. ఓకే, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నా పోతున్నా ఈక్వల్ అవుతున్నాయి. ఇదే కాన్సెప్ట్ని మనం మ్యాగ్నెటిజంలో అప్లై చేస్తాం.
ద గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మ్యాగ్నెట్ ఈజ్ ఆల్వేస్ డైపోల్. సో ఆ డైపోల్ని మనం ప్లేస్ చేయాలని ట్రై చేసినా, సాల్వ్ చేయాలని ట్రై చేసినా క్యాన్సిల్ అయిపోతుంది. గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం. గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, సౌత్ నార్త్, దీని మొత్తం ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో అకార్డింగ్ టు గాస్ చెప్తున్నాం అంతే. అకార్డింగ్ టు గాస్ ఏం చెప్పాలి, దట్ షుడ్ బి లైక్ 1/ε0 టైమ్స్ μ0 టైమ్స్ ఏదో ఒక పర్టికులర్ టైం తీసుకున్నప్పుడు ఆ ఛార్జ్ కానీ పోల్ స్ట్రెంత్ కానీ ఉందా లేదా చూస్తున్నాం. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్లో తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అవుట్ అవుతున్నాయో డెఫినెట్గా మళ్ళీ ట్రావెల్ చేసి సౌత్కే రావాల్సింది. అవునా, ఒక ఫీల్డ్ ఎమిట్ అవుతుందంటే దట్ ఫీల్డ్ లైన్ షుడ్ బి ఎంటరింగ్ అగైన్ బ్యాక్ టు ద సౌత్ పోల్. సేమ్ ప్లేస్కి వస్తున్నాం, 1 వెళ్ళిందంటే 1 వస్తుంది, 5 వెళ్తే 5 వస్తాయి. ఫ్లక్స్ సాల్వ్ చేయాలని ట్రై చేయాలి. దట్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ బికమ్ 0. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఒక సర్ఫేస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, సర్ఫేస్లో టోటల్ ఫ్లక్స్ వాల్యూ 0 అవుతుంది. అంటే మనం మ్యాగ్నెటిజంలో ఫ్లక్స్ను గాస్ లాని ఎగ్జిస్ట్ చేయలేం. మ్యాగ్నెటిజంలో గాస్ లాని ఎగ్జిస్ట్ చేయలేం. ఫ్లక్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఒక సర్ఫేస్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి చెప్పొచ్చు, ఒక సర్ఫేస్కి ఎన్ని ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి చెప్పొచ్చు. బట్ పర్టికులర్గా గాస్ లాని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంది, దట్ చార్జ్ ఈజ్ ఎన్క్లోజ్డ్, దట్ పోల్ స్ట్రెంత్ ఆర్ ఎన్క్లోజ్డ్, దట్ బికమ్స్ ఈక్వల్ వాల్యూ వస్తున్నాయి, ప్లస్ మైనస్. సో డైపోల్స్ ఎట్లా ఎగ్జిస్ట్ కావు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎగ్జిస్ట్ కావు. క్లియర్. మ్యాగ్నెటిజం ఇది చాలా అవసరం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో కూడా సేమ్ టాపిక్ వస్తుంది, వాళ్ళు క్లియర్గా అడుగుతారు. గాస్ లైన్ మ్యాగ్నెటిజం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. గాస్ లైన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. గాస్ లైన్ ఎలక్ట్రిసిటీ ఏం రాయాలప్పుడు, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు గాస్లా రాస్తున్నాం, క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్. వీ హ్యావ్ సమ్ వాల్యూ హియర్ బట్ నో వాల్యూ ఫర్ దట్ మ్యాగ్నెటిజం. ఓకే, అర్థమైందా? ఫ్లక్స్ అండ్ గాస్లా నోట్ చేసుకో.